వీళ్ళ పని ఎట్లున్నదంటే తేనెను దులుపుకుందామని పోతే తేనెటీగలు గుట్టి పెయ్యంతా వాసినట్టు అయింది. కారు పార్టీలకెంచి లీడర్ను గుంజుదామని ప్లాన్ వేసి గుంజుడు మంచిగానే గుంజిరు కానీ గా గుంజినాకనే ఎందుకు గుంజినంరా అయ్యా అని బాధపడే కథ అయింది కాంగ్రెస్ పార్టీకి. అగో గా ముచ్చట మీద ఇప్పుడు మస్తుగా రచ్చ అవుతున్నది గాంధీ భవన్లా. మరి గా ముచ్చట ఏందో పురాగరుచుకుని రాపోరి. గాలికి పోయేదాన్ని డప్పులు డీజిల్ పెట్టుకొని మరి ఇంట్లోకి తీసుకొచ్చుకొని లేని నొప్పి తెచ్చుకున్నట్టు ఏందే రేవంత్ అన్న ఇది? కారు పార్టీని ఖాళీ చేద్దామనుకొని కంకణం కట్టుకున్నావు గాని చెయ్యి పార్టీలు ఆగిపోయినాయి అనుకున్న పంచాదులు మళ్ళా మొదలుగానికి కారకునివైనవు గదనే ఉత్త పున్నానికి. అసలు ఏం చేద్దామనుకొని జీవన్ రెడ్డి సార్కు చెప్పకుండా సంజయ్ అన్నను షేరిక చేసుకునే అవసరమేందే? అంటే రేవంత్ అన్న పీసీసీ పెబ్బెతో పాటు సీఎం కూడా గదా, అడిగేదెవలు ఆపేటోళ్ళెవలు అని అనుకున్నావా అని మస్తుగా గరమైతున్నారు జగిత్యాల చెయ్యి పార్టీ కార్యకర్తలు. ఇక జీవన్ రెడ్డి సార్ అయితే పార్టీ నిడిచిపెట్టే ఆలోచనలు చేసిండు అని కూడా ముచ్చట్లు బయటికి వచ్చినాయి. ఓష్ని అవ్వ గిదేందిరయ్యా, పక్కోడిల్లు దల్గ పెడదాం అనుకుంటే మనిల్లు దల్గబడేటట్టున్నది కదా అని జల్దిన మంత్రులు పోయి బుద్రకిచ్చిర్రు జీవన్ రెడ్డి సార్ను. మనస్తాపం చెందారనే విషయం తెలిసింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ మొత్తం మేమంతా కదిలి వచ్చాము ఇక్కడికి. వారి గౌరవానికి ఎక్కడ భంగం కలగకుండా వారు మాకున్నటువంటి సీనియర్ నాయకులుగా మాకు కూడా మార్గదర్శకం చేస్తూ పార్టీని ప్రభుత్వాన్ని నడిపించడానికి వారికి ఉన్నటువంటి ఆ సీనియారిటీ కానీ ఆ పెద్దరికం కానీ పార్టీకి ఎప్పుడు ఉపయోగపడుతుందని మేమందరం ఆశిస్తా ఉన్నాం. ఆల్రెడీ గౌరవానికి భంగం కలిగింది కదనే బట్టి సారు, ఇప్పుడు వచ్చి గౌరవానికి భంగం కలగకుండా చూసుకుంటాం అని చెప్తున్నావు. పెయ్యంత గాలి ఒగడేడితే ఇంకా నయ్యం తోలం తూసిపోలే అని ఓదార్చిండట ఇంకొక ఆయనే. గట్లనే ఉన్నది గీ చెయ్యి పార్టీ మంత్రుల ముచ్చట కూడా. నన్ను ఓడించిన ఆయనను నాకు చెప్పకుండా పార్టీలకు తీసుకున్నారు అని జీవన్ రెడ్డి సారు బాధపడుతుంటే ఇప్పుడు గాయన గౌరవానికి భంగం కలిగియమని చెప్తున్నారు. ఇవాళ నేను శాసనమండలి రాజీనామా చేస్తా అని చెప్పంటే ఎందుకు అది చేస్తావు అన్న, వీఆర్ విత్ యూ. మనం ఏదైతుందో లెట్ us join together. And I said I'll continue to be with you. I said I'll continue to be with you and I'll continue to be with the party. నాకు కాంగ్రెస్ పార్టీతో ఉన్నది 4 దశాబ్దాల అనుబంధం ఉంది, 40 సంవత్సరాల సుదీర్ఘ అనుబంధం ఉన్నది. అది కొనసాగాలని కోరుకుంటున్నా, కొనసాగుతుందని ఆశిస్తున్నా. ఎమ్మెల్సీగా రాజీనామా చేస్తా అంటే వద్దన్నారట బట్టి సారు శ్రీధర్ బాబు సారు. ఇక ఆళ్ల మాట మీదనే వెనకకు తగ్గిండట జీవన్ రెడ్డి సారు. పార్టీలకెంచి కూడా బయటికి పోననే చెప్తున్నాడు. కానీ చూడుండ్రి ఎట్లున్నదో రాజకీయం. పక్క పార్టీలను షేరిక చేపించుకోనీకి స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ అన్నే వాళ్ళ ఇండ్లకు పోయి మరీ పార్టీలకు రమ్మంటున్నాడు. కానీ సొంత పార్టీల సీనియర్ లీడరు ఎమ్మెల్సీ అయిన జీవన్ రెడ్డి సార్ తానకచ్చి మాట్లాడేటందుకైతే టైం లేనట్టున్నది ముఖ్యమంత్రి రేవంత్ అన్నకు అని మస్తుగా గరమై గీ ముచ్చటెరకైన చెయ్యి పార్టీ కార్యకర్తలు.